ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం, బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు మరో ప్రత్యేకత ఆమలిక ఏకాదశి. దీని ప్రత్యేకత, విశిష్ట గురించి, అలాగే పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రీరస్తు పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిష్య ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ ఏకాదశి తెల్లవారుజామున 4:07 వరకు ఉంది. నక్షత్రం పుష్యమి, రాత్రి 12:31 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం సవ్యస్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో. కుజ, శని, శుక్రుల సంచారం కుంభక్షేత్రంలో. శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. కుజుడికి శత్రుక్షేత్ర స్థితి. ఈ కుజ శుక్రుల కలయిక ఆలోచన దోషాలని కలిగిస్తుంది, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అలాగే కుజశనుల కలయిక ఆకస్మిక ప్రతికూల మార్పులను కలిగిస్తుంది. యుద్ధ వాతావరణం లేదా మానసిక ప్రశాంతతని భంగం చేసేటువంటి సంఘటనల్ని కలిగిస్తుంది, కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణ ద్వారా మాత్రమే ప్రమాదాలని దూరం చేసుకోగలుగుతారు. రవి, బుధ సంచారం మీనక్షేత్రంలో. ఇక్కడ రాహు సంచారం కూడా కొనసాగుతోంది. బుధుడికి నీచ స్థితి. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా, గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాల్లో విరోధాలు తగ్గుతాయి, సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన అవకాశాలు చేజిక్కించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు వంటి ఉపకరిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. మానసిక క్లేశాలు ఉంటాయి, అయినప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అనుకూలత కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి ఆర్థికపరమైనటువంటి కార్యకలాపాలు సజావుగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలపై అవగాహన ఏర్పడుతుంది, తద్వారా విజయాలు కూడా చేకూరుతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోవడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా కూడా బలాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు రాజకీయ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. మానసిక క్లేశాలు మహిళలకు తగ్గుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు చేజిక్కించుకోగలుగుతారు. పరిస్థితులు చక్కబెట్టుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది. భూ సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమాలు క్రీడా రంగం వారు కొనసాగించగలుగుతారు. ప్రశంసలతో కూడిన విషయాలు వైద్య రంగం వారికి సిద్ధిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఆమలిక ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. శత్రువులపై ఢీ కొట్టగలుగుతారు. పరిస్థితులు చక్కబెట్టుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు, శుభవార్తలు ఇంపును కలిగిస్తాయి, బలానికి దోహదపడతాయి. వేగవంతమైనటువంటి విషయాలు క్రీడారంగం వారిని వరిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి సంక్షోభ పరిస్థితులు నియంత్రించబడతాయి. కార్యక్రమాల్లో వేగం రాజకీయ రంగం వారికి పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు సవ్యంగా, అనుకూలంగా మరల్చుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలకు లాభిస్తుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటే ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని
ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఆమలిక ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. శీఘ్రగతిని విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతతకి చేసేటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటే ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కరించుకునేటువంటి విధి విధానాలు క్రమక్రమంగా మాత్రమే కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు ఆకస్మిక ప్రతికూల మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటే గృహ విషయాల్లో విమర్శలు ప్రబలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం సినీ రంగం వారికి కొనసాగుతుంది. అయినప్పటికీ ఆందోళన సమాంతరంగా ఉంటుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఆమలిక ఏకాదశి సందర్భంగా శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తే గృహ విషయాల్లో సఖ్యత కొనసాగుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. నూతన వాహన ప్రాప్తి లేకపోలేదు. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు క్రీడా రంగం వారికి తగ్గుతాయి. అదృష్ట సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి సప్తమ కుజశనుల ద్వారా ఏర్పడేటువంటి విరోధాలు, ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి ఆమలిక ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని ధైర్యంగా ఎదుర్కొని సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ప్రశాంతత పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. పిల్లల విషయంలో మహిళలు శ్రద్ధ వహించాలి. ఆకర్షణతో కూడినటువంటి సంభాషణల ద్వారా మోసపోయేటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అవమానకర సంఘటనలు అధికమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం కూడా తగ్గుతుంది. అయినప్పటికీ గట్టి పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించడం ద్వారా అంతిమ విషయాలు సంతృప్తిని, బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఆమలిక ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా సంతృప్తికర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. బంధువుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. విద్యార్థులకి సులభ రీతిలో విజయాలు ప్రాప్తిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారు కొనసాగించగలుగుతారు. సత్సంబంధాలతో కూడినటువంటి సంభాషణ ద్వారా మహిళలకు ఉపయుక్తమైనటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలకు రాజకీయ రంగం వారు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ఆలోచన దోషాలని దూరం చేసుకోవటానికి ఆమలిక ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే విరోధాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై విజ్ఞత కూడా కలిగి ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాలు వెనువెంటనే ప్రారంభించగలుగుతారు.
సందిగ్ధ పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకుని సవ్యంగా కార్యక్రమ నిర్వహణకై చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. శత్రు భీతి ఉంటుంది, శత్రువులపై కూడా విజృంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక రక్షణ కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు క్రమక్రమంగా పొందగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. చిరు సమస్యలు, చిరాకులు వ్యవసాయ రంగం వారికి కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి న్యాయవాద వృత్తి వారికి ఉంటుంది. వైద్య వృత్తి వారికి ఆకస్మిక విరోధాలు వృత్తిపరంగా విస్మయాలకి దారితీస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి, గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోవటానికి, అర్ధాశ్రమ కుజ శ్రేణుల ద్వారా ఏర్పడేటువంటి మానసిక చిరాకులు, శారీరక రుగ్మతలు నియంత్రించడానికి ఆమలిక ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. మంచి చెడుల విశ్లేషణ ద్వారా నిర్ణయాలు తీసుకుని తద్వారా విజయాలు సంతృప్తికరంగా మరల్చుకోగలుగుతారు. ఆర్థిక వృద్ధి, ఆరోగ్య వృద్ధి కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత ఉంటుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మహిళలు సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. సంతోష వార్తలు వైద్య వృత్తి వారికి ఇంపును కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఆమలిక ఏకాదశి సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ముందు నొయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. రుణ ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు ఆర్థికంగా కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడా రంగం వారు కొనసాగించలేకపోతారు. ఆర్థిక అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి మాత్రం కొనసాగుతుంది. ఉద్యోగస్తులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు దూరం చేసుకోవటానికి ఆమలిక ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక వ్యయం ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని క్రమక్రమంగా పెంచుతాయి. ఆకస్మిక విరోధాలు మిత్రులతో కొనసాగుతాయి. బంధుమిత్రులతో కూడా సఖ్యత తగ్గుతుంది. అనుమానాస్పదమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సమస్యలు కూడా వెలుగులోకి వస్తాయి. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. అవమానకర సంఘటనలు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించలేకపోతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి వివిధ రకాల సమస్యలు ఎదుర్కోవటానికి, పరిష్కరించుకోవటానికి ఆమలిక ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఆకస్మిక పరిష్కారాలు సమస్యలకు లభిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు, సంభాషణలు కూడా ఉపకరిస్తాయి. ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగించగలుగుతారు. బంధుప్రీతి పెరుగుతుంది. మిత్రుల సఖ్యత ఏర్పడుతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి.
సంతోష వార్తలు వింటారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం, క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఆమలిక ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ రోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈ రోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, ఉద్యోగ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో అనుకూలత ఏర్పడాలని, వ్యాపార విజయాలు సాధించాలని బుధవారం సందర్భంగా ఆమలిక ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అమలక ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ అమలక ఏకాదశి రోజు ఉసిరిక చెట్టును పూజించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళి ఉసిరిక చెట్టు దగ్గర బియ్య పిండితో ముగ్గు వేయాలి. ఉసిరిక చెట్టు మొదట్లో నీళ్లు పోసి పసుపు, కుంకుమ ఉసిరిక చెట్టు మొదట్లో వేయాలి. ఆ తర్వాత ఉసిరిక చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఒక పసుపు రంగు దారము లేదా పసుపు రంగు వస్త్రాన్ని ఉసిరిక చెట్టు కొమ్మకు కట్టాలి. ఆ తర్వాత ఉసిరిక చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం విష్ణు రూపిణ్యై ధాత్రే నమః అని మనస్సులో స్మరించుకోవాలి. ఇలా చేయటం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలిగి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ఏకాదశి తిథి ఉంది కాబట్టి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా విష్ణు కృపకు సులభంగా పాత్రులు కావచ్చు. విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించటం, విష్ణు ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, అలాగే విష్ణు ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటానికి తులసి మాలికను అలంకరించి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం ద్వారా అనేక రకాలైన సమస్యలు అధిగమించి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. దినకరా శుభకరా దేవా దీనాహార తిమిర సంహార దినకరా శుభకరా. పట్టు విడుపు తెలిసి ఉండాలంది శాస్త్రం. అది తెలియకుండా పట్టుకోవలసినప్పుడు విడవకూడదు, విడవలసినప్పుడు పట్టుకోకూడదు. ఈ పరిణతి ఎందుకు వస్తుందన్నారు? గురువాక్య శ్రవణము చేత, శాస్త్ర పఠనము చేత. దానికే శ్రద్ధ అని పేరు. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏంటంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కలితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. శంకర భాష్యం. శాస్త్రము సత్యము, గురువు గారి మాట సత్యము కాబట్టి అలా మేము ప్రవర్తిస్తాం అన్న నమ్మకంతో ఎవడు నిలబడతాడో సా శ్రద్ధ కలితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. అటువంటి వాడికి అన్నీ లభ్యమవుతాయి. వాడు అసలు నోరు తెరవలసిన అవసరం ఉండదు. ఏ కాలమునందు పట్టుకోవాలో అప్పుడు పట్టుకుంటాడు, ఏ కాలమునందు విడవాలో అప్పుడు విడుస్తాడు. ఆ పరిణతి కలుగుతుంది. కాబట్టి శ్రద్ధ అన్న మాట అంత గొప్పది. కాబట్టి సూర్యనారాయణమూర్తి లోకానికంతటికీ కూడా ధర్మ ప్రబోధం చేశాడు. కాబట్టి ఇది చెప్పడం తామరాకు మీద నీటి బొట్టు, అలా ఉండడం నేర్చుకో. ఈ రెండిటి చేత పద్మము మనకి సంకేతిస్తూ ఉంటుంది, ఇలా బ్రతకడం నేర్చుకోరా అని చెప్తూ ఉంటుంది. ఛాయ, ఉష, పద్మిని సమేత. కాబట్టి ఆయన పొందినటువంటి సంతానం. ఇందులో మళ్ళీ ఒక విచిత్రం. ఏమిటా విచిత్రం అంటే యమునకి ఒక లక్షణం ఉంటుంది. యమున ముందుకు వెడుతుంది తప్ప వెనక్కి రాదు. గంగ మాత్రం ముందుకు వెళ్ళి వెనక్కి వెడుతుంది. ఎక్కడ పెడుతుందంటే కాశీపట్టణంలో పెడుతుంది. గంగ అన్ని చోట్ల ఉన్నా కాశీగంగా కాశీగంగా అని ఎందుకంటారు అంటే ఒక్కటే కారణం. కాశీపట్టణంలో గంగానది దక్షిణ దిక్కు వైపుకి ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఉత్తర దిక్కు వైపుకి తిరుగుతుంది. అనేక కోట్ల 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 జన్మలలో ఏ ఉపాధిలో ఉండండి, ఆ ఉపాధికి పుట్టుక మరణము ఉంటాయా ఉండవా? ఉండి తీరుతాయి. కాబట్టి ఏ సమయంలో జరుగుతుంది పుట్టుకంటే ఎవరూ చెప్పలేరు. ఏ సమయంలో మళ్ళీ శరీరం వదిలిపెట్టేస్తావు తెలియదు. పుట్టినప్పుడు ఎంత బాధో మరణించినప్పుడు అంత బాధ. నిజానికి ఈ రెండే బాధలు. మధ్యలోవి నువ్వు అనుకుంటున్న బాధ. అసలు బాధలు ఆ రెండు. దీన్ని వదలడం కష్టం.
దీంట్లోకి వచ్చి బయటికి రావడం కష్టం. ఈ రెండే నరకాలు. కాబట్టే ఈ శరీరములోకి ప్రవేశించినటువంటి జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టేసేటప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎన్ని జన్మలలో ఏ సమయాల్లో వదిలాడో. అందుకే అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ నుద్దండత రాత్రులు సంధ్యలు సలిపింపురొక్క 1000 సంవత్సరములన్నారు పోతన గారు. మొసలితో ఏనుగు పోరాటం రాత్రుళ్ళు చేసింది, పగళ్ళు చేసింది, సంధ్యలు చేసింది. ఇన్ని కోట్ల జన్మలలో ఎన్ని మాటలు శరీరం విడిచిపెట్టినప్పుడు రాత్రి పోరాటం చేసి వదిలేవో, పగలు పోరాటం చేసి వదిలేవో, సంధ్యాకాలంలో వదిలేవో, ఎన్ని మాటలు వదిలేశాం. శరీరాన్ని విడిచిపెట్టి శరీరాన్ని పొందుతూనే ఉన్నావు. కానీ అలా కాకుండా ఏ ధర్మాన్ని పట్టుకొని మెల్లిగా విడివడడం రావాలో. లోకంలో ధర్మము 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 అని ఎందుకంటారో తెలుసా అండి? ధర్మం ఏం చేస్తుందంటే కట్లు విప్పుతుంది. ధర్మ వ్యతిరిక్త భావనలు ఏం చేస్తాయంటే కట్లు బిగిస్తాయి. అదే తాడండి. ఇలా అన్నాను అనుకోండి కట్టేశాను, ఇలా అన్నాను అనుకోండి విప్పేశాను. ధర్మం ఏం చేస్తుందంటే విప్పేస్తుంది. ధర్మాన్ని వదిలినప్పుడు కట్టేస్తుంది, సంచితమై పడిపోతుంది. ఇది మనుష్యుడిగా ఎలా బ్రతకాలో, ఆ ధర్మం ఎలా పట్టుకోవాలో సూర్యనారాయణమూర్తి నుండే వచ్చింది. గురుస్వరూపంగా కూర్చుని ఉపదేశం చేశాడు మహానుభావుడు.